శుభమస్తు. నా పేరు లక్ష్మీ నరసింహ శర్మ. గత 25 ఏళ్లుగా ఈ యొక్క మూకేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకగా పనిచేస్తున్నా. ప్రధానంగా ఈ దేవస్థానంలో స్వామివారి మహిమ శ్రీకాళహస్తి మహత్యంలో 37వ అధ్యాయం మూకేశ్వర స్వామి మహిమ అనేటువంటి ఘట్టంతో తెలియబడింది. ఎవరికైతే మాట లేని వాళ్ళు, మూగవాళ్ళు, నత్తివాళ్ళు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని వేడుకుంటే, భీముడు అనే ఒక శివభక్తుడు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వృద్ధాచలం అనే చోట నాదశర్మ అనే ఒక గొప్ప శివభక్తుడితో పరిచయం చేసుకుంటాడు. ఆయన మహా శివభక్తుడు. ఆయన వద్ద విలువైన గ్రంథాలు ఉండేటివి. ఆ గ్రంథాలు తీసుకెళ్లాలనే దుష్ట సంకల్పంతో ఈ భీముడు ఉంటాడు. నాదశర్మ చిదంబరం వస్తాను, నా ఇంటిని చూస్తుండని చెప్పి వెళ్ళిపోయినాక ఈ భీముడు అందులో గ్రంథాలు దొంగిలించేస్తాడు. తర్వాత ఒక మాసం అయినాక నాదశర్మ తిరిగి వచ్చి అది చూసుకుంటే ఆ గ్రంథాలు కనపడవు. అప్పుడు మిత్రుడు అడుగుతాడు, నాయన నా గ్రంథాలు కనపడలేదంటే నేను తీసుకోలేదు, అబద్ధం చెప్తాడు. అప్పుడు పశ్చాత్తాపంతో పరమేశ్వరుడు ప్రార్థన చేస్తాడు నాదశర్మ, స్వామి నా మీద నీకు దయ ఉంటే ఎవడైతే నా గ్రంథాలు దొంగిలించాడో వాళ్ళు మూగవాళ్ళైపోతారు గాక అని శాపం పెడతాడు. ఆ వెంటనే ఈ భీముడికి మాటలు లేకుండా మూగవాడైపోతాడు. అప్పుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఆ గ్రంథాలు తిరిగిస్తూ నాకు మాటలు ప్రసాదించు స్వామి, నేను తప్పు చేశానని మూగ భాషతో వేడుకుంటే, మిత్రద్రోహం చేశావు కాబట్టి నువ్వు నాతో స్నేహం చేయవద్దు అని వెళ్ళి పంపించేస్తాడు. అక్కడి నుంచి ఆ యొక్క మూకుడు దేశమంతా తిరిగి శ్రీశైలం అనేటువంటి మహాసిద్ధక్షేత్రంలో తపస్సు చేస్తున్నటువంటి రోజమహర్షిని కలుసుకుంటాడు. ఆయన త్రికాలవేత్త. ఆయన ఎప్పటికీ కూడా ప్రస్తుతము శ్రీకాళహస్తి గుడిలో మీరు మొదట్లో ఉండేటువంటి కంచు కడపల్లో సమాధిలో ఇప్పటికీ ఉన్నాడు. ఆయన వరం పొందున్నాడు శివుడి దగ్గర, స్వామి నీ భక్తుల పాదధూళి నా శిరస్సు మీద పడితే నా జన్మ చరితార్థమవుతుంది కాబట్టి నాకు ఆ వాసాన్ని ప్రసాదించని కోరుకుంటే ఆ కాళహస్తీశ్వరుడు ఆ యొక్క రోస మహర్షిని కూడా ఆ కంచు కడపల కింద సమాధి ఉండేది అనుగ్రహించినాడు. ఆ యొక్క మహర్షి తనకున్న దివ్యదృష్టితో ఈ యొక్క మూకుడికి ఎందుకు వచ్చిందని తెలుసుకున్న తర్వాత, నువ్వు పలానా కుందనం చేశావు కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తంగా దక్షిణ కైలాసం అనబడే కాళహస్తి పుణ్యక్షేత్రంలో శివలింగం పెట్టుకొని తపస్సు చేస్తే నీకు మాటలు వస్తుంది అని ఆయన చెప్తారు ప్రాయశ్చిత్తం. ఆయన వచ్చి ఇక్కడ తపస్సు చేస్తాడు శివలింగం పెట్టుకొని. అలాగా 9 మాసాలు తపస్సు చేసిన తర్వాత భాద్రపద మాసము స్వాతి నక్షత్ర తృతీయ తిథి రోజు ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమైన జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు ఆమె మూకుడికి వరం ప్రసాదించింది. ఎవరైతే మూగవాళ్ళు మూగతీర్థంలో స్నానం చేస్తారో వాళ్ళకు మాటలు వస్తుంది. అక్కడ స్నానం చేసి దశపంచాక్షరి మంత్రం ఉచ్చరించే వాళ్ళకి ఇహపరలోక్యాల్లో స్వామి అనుగ్రహిస్తాడు. చివరగా సాలోక్య సారూప్య సామీప్య ముక్తి ప్రసాదించి మూగవాళ్లకు మాటిచ్చే దైవంగా ఈయనకి మూకేశ్వర స్వామి అని పేరు పెట్టమని అమ్మ ఆదేశం చేశారు. ఇది ఈ యొక్క దేవస్థానం స్థల పురాణము. ఇది శక్తి క్షేత్రము, ధ్వజస్తంభం ఉన్నది. గత 20 ఏళ్లుగా మా యొక్క దేవస్థానంలో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అన్నదానం చేసుకుంటున్నాము. నిత్య సేవలు, పూజలు, హోమాలు, అభిషేకాలు యథావిధిగా ఇక్కడ మేము పొందుపరుచున్నాము. మూకం కరోతి వాచాలాం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. హర పార్వతీపతయే నమః. స్వస్తి.